మీకు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని హిందీలో ఎలా చెప్పాలో తెలుసా? ఈరోజు కేవలం ఒకే ఒక్క హిందీ స్ట్రక్చర్తో 15 వాక్యాలు నేర్చుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు మనం నేర్చుకోబోయే హిందీ స్ట్రక్చర్ ముఝే చాహియే. దీని తెలుగు అర్థం నాకు కావాలి. ఉదాహరణకు, నాకు పెన్ను కావాలి, నాకు నీళ్ళు కావాలి, నాకు నోట్బుక్ కావాలి, నాకు పెన్సిల్ కావాలి, టీ కావాలి, నాకు కాఫీ కావాలి. అది ఏదైనా కావచ్చు. అంటే ఫార్ములా ఇలా ఉంటుంది. మన ఫార్ములా వచ్చేసి నాకు ప్లస్ వస్తువు పేరు ప్లస్ కావాలి. ఇప్పుడు నాకు వస్తువు పేరు పెన్ను కావాలి, నాకు ప్లస్ వస్తువు పేరు ప్లస్ కావాలి, నాకు పెన్ను కావాలి. హిందీలో కూడా అలానే ముఝే పెన్నుకు హిందీలో కలం అంటారు. నాకు పెన్ను కావాలి, ఇది మన తెలుగు వాక్యం. ఇప్పుడు హిందీలో చూద్దాం. ముఝే కలం చాహియే. చూసారా? ముందు ముఝే ప్లస్ వస్తువు పేరు కలం ప్లస్ చాహియే. ముఝే కలం చాహియే. హిందీలో దీని స్ట్రక్చర్ मुझे प्लस वस्तु का नाम प्लस चाहिए. मुझे फिर वस्तु का नाम कलम प्लस चाहिए. पूरा सेंटेंस बोलिए. मुझे कलम चाहिए. ఇప్పుడు మరొక వాక్యం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు మన తెలుగు వాక్యం వచ్చేసి నాకు ప్లస్ వస్తువు పేరు పుస్తకం ప్లస్ కావాలి, నాకు పుస్తకం కావాలి. ఇప్పుడు దీనికి హిందీలో చెప్పండి. నాకు ముఝే వస్తువు పేరు పుస్తకం, దీని అర్థం హిందీలో కితాబ్. ముఝే నాకు ముఝే పుస్తకం కితాబ్ కావాలి చాహియే. ముఝే కితాబ్ చాహియే. ఇలా మాట్లాడాలంటే ముందుగా మనకు వొకాబ్యులరీ బాగా రావాలి. అందుకే నేను ఇప్పటి వరకు 300 హిందీ పదాలను వాటి తెలుగు మరియు ఇంగ్లీష్ అర్థాలతో సహా వీడియోల రూపంలో అప్లోడ్ చేశాను. ముందుగా ఆ పదాలను నేర్చుకోండి. తర్వాత ఈ లెసన్ను నేర్చుకుంటే హిందీలో మరింత సులభంగా మాట్లాడగలుగుతారు. ఇప్పటి వరకు మనం 2 వాక్యాలు నేర్చుకున్నాం. ఇలాగే ఇంకా చాలా ఉపయోగకరమైన వాక్యాలను ఈరోజు నేర్చుకుందాం. అయితే ఆలస్యం చెయ్యకుండా క్లాస్ను ప్రారంభిద్దాం. ముఝే పానీ చాహియే. నాకు నీళ్ళు కావాలి. ముఝే చాయ్ చాహియే. నాకు టీ కావాలి.
मुझे कॉफ़ी चाहिए. నాకు కాఫీ కావాలి. मुझे खाना चाहिए. నాకు భోజనం కావాలి. मुझे दूध चाहिए. నాకు పాలు కావాలి. मुझे किताब चाहिए. నాకు పుస్తకం కావాలి. చూశారా? మన ఫార్ములా, హిందీ ఫార్ములా చూడండి. मुझे प्लस वस्तु का नाम प्लस चाहिए కదా. मुझे किताब वस्तु का नाम प्लस चाहिए. ఇప్పుడు తెలుగు ఫార్ములా నాకు ప్లస్ వస్తువు పేరు ప్లస్ కావాలి. నాకు పుస్తకం కావాలి. ఈజీ కదా. సరే. मुझे కలం चाहिए. హిందీలో పెన్కి కలం అంటారు. मुझे కలం चाहिए. నాకు పెన్ను కావాలి. मुझे मोबाइल चाहिए. నాకు మొబైల్ కావాలి. मुझे मदद चाहिए. నాకు సహాయం కావాలి. मुझे समय चाहिए. నాకు సమయం కావాలి. मुझे छुट्टी चाहिए. నాకు సెలవు కావాలి. मुझे नया बैग चाहिए. నాకు కొత్త బ్యాగ్ కావాలి. मुझे आराम चाहिए. నాకు విశ్రాంతి కావాలి. मुझे यह चाहिए. నాకు ఇది కావాలి. मुझे वह चाहिए. నాకు అది కావాలి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి సులభమైన హిందీ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కొత్త హిందీ స్ట్రక్చర్తో కలుద్దాం.